పవన్ కళ్యాణ్ గారు నాకు ఏ మతం లేదు, ఏ కులం లేదు, ఆమె ఇండియన్ అని అన్నాడు. మరి అదే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వచ్చి హిందూ ధర్మం అనేసరికి ఓహో చెగువెరా భావజాలం పాటించని, అసలు దేవుడే లేడన్న భగత్ సింగ్ భావజాలం పాటించని, ఏమైనా కానీ మన హిందూ ధర్మం గురించి, హిందూ మతం గురించి వాళ్ళు ప్రచారం కాదు విష ప్రచారం చేసుకుంటూ వాళ్ళకు నచ్చినట్టుగా బట్టలు విప్పుకొని టాటూలు వేసుకొని వస్తున్నా కూడా ఏం చేసినా సరే వాళ్ళు హిందువులు కాబట్టి మేము అట్లనే యాక్సెప్ట్ చేస్తాం అని అంటే అది చెల్లదు. వచ్చి రాగానే ఏం చేస్తారు, హిందుత్వం, దైవం, సనాతన ధర్మం అనగానే ఓకే వీడు మనోడే అని యాక్సెప్ట్ చేస్తారు. మీ అమ్మ మీ నాన్న ఒక అమ్మాయి టాటూ వేసుకుంటా అంటే అలో చేస్తారా? బట్ నువ్వు ఇక్కడ దేవుని బొమ్మలని నీ ఒంటి మీద వేసుకున్నావు, నీ భర్తతో నువ్వు సెక్స్ చేయవా? దీన్ని హిందువులనే మీరు ఖచ్చితంగా దీన్ని క్వశ్చన్ చేయాలి, దీన్ని మీరు ఖండించాలి. కుంభమేళా ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్లో జరుగుతున్న ఈ కుంభమేళాకి చాలామంది సెలబ్రిటీలు, అమ్మాయిలు సాధువులుగా మారి దేవునిలో లీనమైపోయిన వాళ్ళు చాలామంది మనకి ఇక్కడ చూస్తే ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్లో జరుగుతున్న కుంభమేళాలో కనిపిస్తున్నారు. మోనాలిసా, ఆ మోనాలిసా కళ్ళు బాగున్నాయి, ఎంత అందంగా ఉంది అని చెప్పేసి మీడియా అటెన్షన్ తీసుకున్న తర్వాత ఆమె మీద జరిగే కొన్ని అబ్యూజివ్ థింగ్స్ కూడా మనం వీడియోలో చూస్తున్నాం. అదలా పక్కకుండగా హర్ష రిచారియా అని ఒక హోస్ట్ అండ్ హూ ఇస్ ఆల్రెడీ అన్ యాంకర్, అంతకుముందు చాలా బోల్డ్గా ఎక్స్పోజింగ్ వేలో తన డ్రెస్సింగ్ అండ్ అటైర్ ఉంటూ ఆ హర్ష రిచారియా కూడా కట్ చేస్తే కుంభమేళాలో నామాలు పెట్టుకొని బొట్టు పెట్టుకొని నేను దైవంలో మునిగిపోవడానికి ఇక్కడికి వచ్చా అని చెప్పేసి తన అందాన్ని దైవత్వంకి మలుచుకొని ఇప్పుడు మళ్ళీ మీడియా అటెన్షన్ ని తను గ్రాబ్ చేసింది. సడన్ గా ఇంకొక వీడియో చాలా హల్చర్ అండ్ వైరల్ అవుతుంది, అదే టాటూస్ గర్ల్. ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఇక్కడ ఒక టాటూ వేసుకుంది, ఇక్కడ ఎవరిది ఆంజనేయ స్వామి టాటూ వేసుకుంది, అండ్ వీపు మీద వినాయకుడి టాటూ వేసుకుంది. అండ్ వినాయకుడి టాటూ అండ్ ఇక్కడ వేసుకున్న టాటూ ఏదైతే ఉందో ఆ టాటూ వేసుకొని ఒక రెడ్ కలర్ శారీ కట్టుకొని చాలా అందంగా ఉంది అమ్మాయి. అందంగా ఉన్న ఆ అమ్మాయి టాటూస్ వేసుకొని కుంభమేళాకి వెళ్ళింది. దీన్ని మనం ఎలా చూడొచ్చు? సీ గైస్, మనకు దైవ భక్తి ఉన్న వాళ్ళు ఎప్పుడైనా కూడా అనుకువగా అండ్ ఇంకొకటి అణిగి దేవుని మీద ప్రేమతో, భక్తితో, శ్రద్ధలతో ఉండే వాళ్ళు ఎప్పుడు కూడా ఒక దీనత్వంతోనే ఉంటారు. దే ఆల్వేస్ రిమైండ్ అబౌట్ గాడ్ అండ్ ఎవ్రీథింగ్. ఆ స్పిరిచువాలిటీ అనేది వాళ్ళ మైండ్ లో ఉంటది. అలాంటప్పుడు ఏం చేస్తారు, ఒక దేవుణ్ణి పూజించే వాళ్ళు కానీ, దేవుణ్ణి కొలిచే వాళ్ళు కానీ, వాళ్ళ డ్రెస్సింగ్ అయినా, వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ అయినా కూడా ధర్మం ప్రకారం, మత ప్రకారం, ఆచారాల ప్రకారం ఉంటుంది. కానీ ఇక్కడ ఈ అమ్మాయిని చూస్తే టాటూలు వేసుకొని ఒళ్ళంతా టాటూలు వేసుకొని దైవం కాడికి పోయింది. మనం ఒక చావు దగ్గరికి వెళ్ళినా, బయట నుండి వచ్చినా, లోపలికి వెళ్ళి వచ్చినా కూడా దేవుని రూమ్ లోకి వెళ్తున్నాం అంటే చాలా స్నానం చేయకుండా గానీ, లేకపోతే ఏమైనా నీస్ తిన్నా గానీ, ఇలాంటివి చేసినా కూడా మనం వెళ్ళాం. రైట్, మన హిందుత్వంలో ఉంది అది. స్పిరిచువాలిటీకి మనం ఇచ్చే రెస్పెక్ట్ అలా ఉంది. అట్లాంటిది కాకుండా ఈమె ఒళ్ళంతా టాటూలు వేసుకొని ఏం చేస్తుంది నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది, ఆమె నిద్రపోవడానికి వెళ్తుంది, స్నానం చేయడానికి వెళ్తుంది, వాష్రూమ్ కి వెళ్తుంది. సరే, ఇదంతా టాపిక్. అమ్మాయిలకి పీరియడ్స్ ఉంటాయి. పీరియడ్స్ ఉన్నప్పుడు దైవానికి సంబంధించిన పనులు గాని, ముగ్గులేయడం గాని, గుడ్లకు పోవడం గాని ఇలాంటివి చేయరు. ఇది మన హిందూ ధర్మంలో ఉంది. అది ఇప్పటికీ చాలా మంది ఆడవాళ్ళు పాటిస్తూ ఉంటారు. మరి అమ్మాయి ఒంటి మీదే దేవుడివి టాటూలు వేయించుకుంది, అలా చేయడం కరెక్టేనా? ఇది మన ధర్మాన్ని మనం కుంచుకున్నట్టే కదా, మన ధర్మాన్ని మనం తక్కువ చేసుకున్నట్టే కదా. నిజంగా స్పిరిచువాలిటీ ఉంటే అలా చేస్తారా అనేది నా క్వశ్చన్. అలా చెయ్యరు. అండ్ ఇంకొక క్వశ్చన్ నేను ఇక్కడ అడగాల్సింది ఏంటంటే, నాగసాధువు అని చెప్పుకుంటున్న ఒక ట్రాన్స్జెండర్ అయ్యి నాగసాధువుగా మారి బట్టలన్నీ విప్పుకొని విభూది రాసుకొని తిరుగుతున్న ఆమె అవ్వచ్చు, అండ్ ఇప్పుడు ఈమె టాటూలు వేసుకొని బయటకు వచ్చిన ఈమె అవ్వచ్చు. హిందుత్వంని ఏమైనా రెస్పెక్ట్ చేసి మేము ఏమైనా యాక్సెప్ట్ చేస్తాం అనుకునే మీకు నేను మాట్లాడేది ఏంటంటే, మన హిందూ ధర్మం గురించి, మన హిందూ మతం గురించి వాళ్ళు ప్రచారం కాదు విష ప్రచారం చేసుకుంటూ వాళ్ళకు నచ్చినట్టుగా బట్టలు విప్పుకొని టాటూలు వేసుకొని వస్తున్నా కూడా ఏం చేసినా సరే వాళ్ళు హిందువులు కాబట్టి మేము అట్లనే యాక్సెప్ట్ చేస్తాం అని అంటే అది చెల్లదు. అది సిక్ మైండ్ సెట్ అని నేను వాళ్ళని. అంటే వాళ్ళు ఏం చేసినా మంచిదే, వాళ్ళు హిందువులు అయితే సరిపోతుందా? హిందుత్వం, దైవం, సనాతన ధర్మం అనగానే ఓకే వీడు మనోడే అని యాక్సెప్ట్ చేస్తారు. అండ్ ఇంకొక ఇష్యూ మాట్లాడతా, పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అనేది స్థాపించిన తర్వాత ఆయన అధికారంలో రాకముందుకు ఏమన్నాడు, నాకు ఏ మతం లేదు, ఏ కులం లేదు, ఆమె ఇండియన్ అని అన్నాడు.
అండ్ వన్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతి లడ్డు విషయం గురించి నేను సనాతన ధర్మం నేను ఇట్లా మాట్లాడడానికి నాకు ఎప్పుడూ ఛాన్స్ రాలేదు, అందుకే నేను ఇట్లా మాట్లాడుతున్నా అని అన్నాడు. ఇదే పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు మాట్లాడుతూ ఏమన్నాడు, అసలు హిందుత్వంలోనే వాయిలెన్స్ ఉంది అని అన్నాడు. మరి అదే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వచ్చి హిందూ ధర్మం అనేసరికి ఓహో ఆయన ఎలాంటైనా మాట్లాడని, అంతకుముందు ఏమైనా చేయని, అంతకుముందు చెగువెరా భావజాలం పాటించని, అసలు దేవుడే లేడన్న భగత్ సింగ్ భావజాలం పాటించని, ఏమైనా కానీ వన్స్ వచ్చి నేను సనాతన ధర్మం దైవం హిందుత్వం అనగానే ఓహో మన కోసం వచ్చారా మనోడు. క్వశ్చనింగ్ మేనర్ అనేది లేదా? ఎవడైనా వచ్చి నేను ఇది అని అంటే గుడ్డిగా నమ్మేయడమేనా? ఏం జరుగుతుంది అనేది నాకు అర్థం కావట్లేదు. నేను ఇప్పుడు ఎవరి తరఫున మాట్లాడలేదు, కానీ మన హిందుత్వానికి మన ధర్మానికి ఒక వాల్యూ ఒక ప్రత్యేకత అనేది ఉంది మన భారతదేశంలో. ఆడవాళ్ళ డ్రెస్సింగ్ దగ్గర నుంచి చీర కట్టు దగ్గర నుంచి చీర కట్టుపోతుందని బాధపడుతున్న రోజులు ఉన్నాయి. చాగంటి గారు అటుపోతే మొన్న ఇష్యూ జరిగింది అయినది అవ్వచ్చు. వీళ్ళందరూ ఎంతో మంది కెమెరా ముందుకు వచ్చి ఎన్నోసార్లు మన కట్టుబొట్టు ఎక్కడ పోయింది, మన సాంప్రదాయాలు మన ఆచారాలు ఎక్కడ పోయినాయి అని అన్నారు. అది స్పిరిచువల్ హిందుత్వం మతంలో ఉన్న సాంప్రదాయాలే కాదు, దాంట్లో రిచువల్స్ కూడా ఉన్నాయి, సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. బొట్టు పెట్టుకుంటే ఏమవుతుంది, చీర కట్టు వల్ల ఏమవుతుంది, ఆ ఫ్రీనెస్ వల్ల బాడీకి ఏమొస్తుంది, మనం బ్రెస్ట్ ఫీడింగ్ పిల్లలకి పాలిస్తూ ఉంటాం, మనం జీన్స్ వేసుకోవడం వల్ల మన రిప్రొడక్టివ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఇలాంటి చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో దానికే హిందుత్వంలో ఉన్న ఆచారాలు అవ్వచ్చు, మతంలో ఉన్న ఈ సిద్ధాంతాలు అవ్వచ్చు, ధర్మం అవ్వచ్చు, వాటన్నిటికీ ఆపాదించి పెట్టారు. కుంభమేళా అనేది దేనికి ప్రతీక? హిందుత్వంలో ఉన్న హిందూ ధర్మంలో ఉన్న సనాతన ధర్మంలో ఉన్న భక్తి ప్రవచనాలు అవ్వచ్చు, భక్తి పరవశంతో ఊగిపోయి వాళ్ళ పాపాలను కడుక్కోవడానికి కుంభమేళాను పెట్టారు. ఆ కుంభమేళా దగ్గర వీళ్ళు చేసే వికృత చేష్టలు ఎలా ఉన్నాయి? టాటూలు వేసుకుని దేవుని కించపరచడానికి ఏంటి, అసలు ఏం జరుగుతుంది? ఓకే, ఇది ఒక సైడ్ ఆఫ్ పీపుల్ మాట్లాడుతున్న విషయాలు. అండ్ ఇంకో సైడ్ ఏంటి, తన ఒళ్ళంతా టాటూలు వేసుకున్నది ఎవరు టాటూలు వేసుకుంది, టాటూలు వేసుకునే స్వేచ్ఛ ఆడవాళ్ళకు లేదా, టాటూలు వేసుకునే స్వేచ్ఛ ప్రతి ఒక్క ఆడవాళ్ళకు ఉందా? సైంటిఫికల్లీ టాక్ టాటూలు వేసుకుంటే మన హెల్త్ కి కానీ అది మంచిదా? క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయా లేదా? బట్ ఒక జనరల్ కామన్ మిడిల్ క్లాస్ ఇంట్లో మీ అమ్మ మీ నాన్న ఒక అమ్మాయి టాటూ వేసుకుంటా అంటే అలో చేస్తారా? చిన్న టాటూ ఇక్కడ ఒకటి వేయించుకుంటానన్నా మ్యూజిక్ ది అని అంటది అమ్మాయి. ఏం మాట్లాడుతున్నావు, టాటూలు అంటున్నావు, నడు ఇంట్లో కానీ అంటాడు. దట్స్ అ కంట్రోలింగ్ థింగ్. బట్ అక్కడ టాటూ వేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. టాటూ వేసుకుంటే మీకు ఇది వస్తుంది అది వస్తుంది అని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్పిన విషయాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మనం ఇండివిజువల్ రెస్పెక్ట్ గురించి మాట్లాడతాం. ఏంటి, నాకు నచ్చినట్టు నేను బతకలేకపోతున్నా టాటూలు వేసుకోవడం తప్ప. ఆ ట్రెండ్ కూడా వచ్చి అందరూ టాటూలు వేసుకోవడం స్టార్ట్ చేసి దట్స్ ఓకే. బట్ ఇక్కడ మనం వేసుకున్న టాటూలు ఏంటి, పేరు రాసుకున్నావా, హనుమానం రాసుకున్నావా, దట్స్ ఓకే థింగ్. బట్ నువ్వు ఇక్కడ దేవుని బొమ్మలని నీ ఒంటి మీద వేసుకున్నావు. నీ భర్తతో నువ్వు సెక్స్ చేయవా? ఆ అమ్మాయి తన భర్తతో సెక్స్ చేయదా? వెన్ షీఈస్ హ్యావింగ్ సెక్స్ విత్ హర్ హస్బెండ్, ఈ భుజం మీద ఉన్న దేవుడు, వీపు మీద ఉన్న దేవుడు ఆమె కనిపించడా? ఒకవేళ ఆమెను దేవునికే ఆపాదించుకొని నేను మొత్తం దేవునిలో లీనం అయిపోయినా, నేను ఒక సాధువు అయిపోయినా, సన్యాసి అయిపోయినా అంటే అది వేరు. ఇదంతా మీడియా అటెన్షన్ కోసం చేస్తున్న ఒక ప్రక్రియ. దీన్ని హిందువులనే మీరు ఖచ్చితంగా దీన్ని క్వశ్చన్ చేయాలి, దీన్ని మీరు ఖండించాలి. నాగసాధు అని చెప్తున్న తిరుగుతున్న ఆమె ఏం మాట్లాడుతుంది? నా ముస్లిం కొడుకుల్లారా జాగ్రత్త, ఏ ముస్లిం ని వదిలిపెట్టేది లేదు, ఊచకోత కోస్తాము. అరే ముస్లిం నా కొడకల్లారా, నేను మిమ్మల్ని చీరేస్తా, చంపి పారేస్తా, మా హిందువులను కొడుతుంటే నేను ఊరుకుంటా అనరా, నాటకాలు చేస్తున్నారా అని చెప్పేసి ఆమె మాట్లాడు. అదే మనకు నేర్పించింది హిందూ ధర్మంలో. ఈ వైలెన్స్ ఎందుకు క్రియేట్ చేయాలి? ఈ వైలెన్స్ ని మనకు తెలిసి అన్ని మాట్లాడే వాళ్ళు కూడా ఎందుకు అడ్డుకోవట్లేదు అనేది నా క్వశ్చన్. అంతే. ఇది నేను బాధతో చెప్తున్నా, అంతేదాన్ని ఎవరిని తప్పు చేయడానికో, ఎవరిని ఇబ్బంది పెట్టడానికో, బాధ పెట్టడానికో ఈ వీడియో నేను చేయలేదు. సో ఐ హోప్ యూ గైస్ కెన్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఈ హిందూ ధర్మానికి ఒక ప్రత్యేకత ఉంది, ఒక గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని ఇలాంటోళ్ళు పాడు చేస్తున్నారు కాబట్టి ఆ పాడు చేస్తున్న వ్యక్తులను అవ్వచ్చు, సమస్యలను అవ్వచ్చు అరికట్టే బాధ్యత ప్రతి ఒక్క హిందూ ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉంది, ప్రతి హిందూ బంధువుకి ఉంది. అదే నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్నా. సో ఖచ్చితంగా వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అండ్ ఈ వీడియోని షేర్ చేయడం కాకుండా లైక్ చేయడం ద్వారా చాలా మందికి వీడియో రికమెండ్ అవుతుంది. సో మనకు రీచ్ తక్కువ ఉండడం వల్ల నేను ఇదంతా అవ్వట్లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇలాంటి కంటెంట్ నేను ప్రతిరోజు ఇస్తూ ఉంటాను. సో వీడియోని ఖచ్చితంగా షేర్ చేసి మీ ఫ్రెండ్స్ ని వాళ్ళ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ చేసి ఖచ్చితంగా తెలపండి. మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్ బాయ్.